హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన జాబ్స్ అడ్డా. మన ఛానల్లో ఏపీఎస్ఎస్డిసి నుంచి ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దాంతో పాటుగా మన ఛానల్లో మీకు ఎలాంటి నోటిఫికేషన్స్ కావాలో కామెంట్ అయితే చేయండి. సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను అలాంటి నోటిఫికేషన్స్ చేయడానికి. ఓకేనా? సో మనకి ఈరోజు ఏపీఎస్ఎస్డిసి నుంచి జాబ్స్ అయితే నోటిఫికేషన్స్ అయితే వచ్చేసినాయి. సో చూసేద్దాం. సో నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిటింగ్ చేసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుద్ది అనుకుంటే షేర్ అయితే చేయండి. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ నోటిఫికేషన్. సో నోటిఫికేషన్లోకి ఫస్ట్ వెళ్ళిపోతే మనము మోర్ నుంచి అయితే మనకి రావడం అయితే జరిగింది నోటిఫికేషన్. సో ఎక్కడ అని అంటే ఒంగోలులో నుంచి అనమాట. ఓకేనా? సో జాబ్ రోల్ చూసుకున్నట్టయితే కస్టమర్ సేల్స్ అసోసియేట్. క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి, ఇంటర్ అండ్ డిగ్రీ అడుగుతున్నారు. సో జెండర్ అయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. సో ఫీమేల్ క్యాండిడేట్కి అయితే లేదు. సో ఏజ్ అడుగుతున్నారు. సో ఏజ్ చూసుకున్నట్టయితే మనకి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు. ఓకేనా? సో శాలరీ చూసుకున్నట్టయితే మనకి పర్ మంత్ అంటే ఒక నెలకి 11,514 రూపాయలు అయితే ఇస్తున్నారు. సో వేకెన్సీ అయితే 50 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మనకి హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. సో వర్క్ లొకేషన్ చూసుకున్నట్టయితే మోర్ హైపర్ మార్ట్ బిసైడ్ వెంకటరమణ నర్సింగ్ హోమ్ ఆపోజిట్ టు ఆర్టీసీ బస్ స్టాండ్ ఒంగోలు అనమాట. ఓకేనా? సో మనకి ఇది వర్క్ లొకేషన్ అయితే ఇచ్చారు కదా ఇది. సో డాక్యుమెంట్ రిక్వైర్డ్స్ చూసుకున్నట్టయితే మనకి అప్డేటెడ్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండ్ 3 పాస్ ఫొటోస్ కూడా సైజు 3 అయితే సరిపోతాయి అనమాట. సో ఇవి వాళ్ళు రిక్వైర్మెంట్స్ అడుగుతున్నాయి. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ టాకింగ్ కేర్ ఆఫ్ రీటైల్ ఆపరేషన్స్. ఓకేనా? ఫస్ట్ ఇది. సెకండ్ వన్ చూసుకున్నట్టయితే మేనేజింగ్ ఇన్వెంటరీ అండ్ రీప్లేస్మెంట్షిప్ అనమాట. ఓకేనా? సో తర్వాత మనకి కస్టమర్ ఇంటరాక్షన్ అండ్ అసెస్టింగ్ దేర్ నీడ్స్. ఓకే. సో ఫోర్త్ వన్ చూసినట్టయితే ఫాలోయింగ్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అనమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడాను జాబ్ డిస్క్రిప్షన్స్. సో మీకు ఓకే అనుకుంటే కనుక మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో బెనిఫిట్స్ అంటే స్పెషల్ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే పిఎఫ్, ఈఎస్ఐ కూడా వాళ్ళు కల్పిస్తున్నారు. ఓకే. సో ఇంటర్వ్యూ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి 12/3/2021 మనకి ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎన్ని గంటలకి అంటే 9 గంటలకల్లాను మనకి స్టార్ట్ అవుతుంది. సో వెన్యూ చూసుకున్నట్టయితే మోర్ హైపర్ మార్కెట్ ఆపోజిట్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఒంగోలు ప్రకాశం డిస్టిక్ అనమాట. ఓకేనా? వెన్యూ. సో మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇచ్చారు కదా. ఈ రిజిస్ట్రేషన్ లింక్లో మీరు వచ్చేటప్పుడు ఈ రిజిస్ట్రేషన్ లింక్లో మీరు రిజిస్టర్ అయ్యి రావాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు కదా. ఈ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కాల్ చేసి అడగచ్చు అనమాట. సో ఇది మనకి ఫస్ట్ నోటిఫికేషన్. సెకండ్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే మనకి కియా మోటార్స్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా? ఫస్ట్ మనకి కియా మోటార్స్ నుంచి వచ్చింది. సో ఇంటర్వ్యూ టైప్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఆన్లైన్ ఎగ్జామ్లో ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోతే ఇక డైరెక్ట్గా జాబ్లోకి తీసుకుంటారు అనమాట. సో ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ ది ఎగ్జామ్ చూసుకున్నట్టయితే 16/3/2021 9 గంటలకల్లా ఎగ్జామ్ అయితే ఉంటుంది. వెన్యూ చూసుకున్నట్టయితే ఎక్కడ అని అంటే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్, గుడ్లవల్లేరు, కృష్ణా డిస్టిక్ అనమాట. ఓకేనా? ఇది వెన్యూలో అయితే మనకి కియా మోటార్స్ యొక్క హైరింగ్ అయితే జరుగుతుంది. సో కంపెనీ నేమ్ చూసుకున్నట్టయితే కియా మోటార్స్. అండ్ జాబ్ రోల్ చూసుకున్నట్టయితే మనకి నీమ్ ట్రైనీ అనమాట. ఓకేనా? సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిప్లొమా ఎనీ బ్రాంచ్ క్వాలిఫికేషన్. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకున్నట్టయితే 16 నుంచి 20 దాకా, అంటే 2016 నుంచి 2020 దాకా ఎవరైతే పాస్డ్ అవుట్ ఉన్నారో డిప్లొమాలో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో శాలరీ చూసుకున్నట్టయితే మనకి 14,000 నుంచి 15,000 పర్ మంత్ అయితే ఇస్తున్నారు. సో ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అయితే మనకి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలలోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? జెండర్ చూసుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్స్కి ఓన్లీ, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. సో వేకెన్సీ అయితే 200 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే మనకి
జాబ్ లొకేషన్ కియా మోటార్స్ ఇండియా, పెనుకొండ, అనంతపూర్ డిస్ట్రిక్ట్ అనమాట. ఓకేనా. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కానీ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు కదా, ఈ ఫోన్ నెంబర్స్ మీరు కాల్ చేసి డీటెయిల్గా అడగచ్చు అనమాట. ఓకేనా. సెకండ్, ఇది థర్డ్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే మనకి రాజ్ క్రాఫ్ట్ నుంచి అయితే మనకి రావడం అయితే జరిగింది. సో నోటిఫికేషన్. సో టైప్ జాబ్ రోల్ చూసుకున్నట్టయితే ట్రైనీ. సో క్వాలిఫికేషన్ అయితే డిప్లొమా, ఐటీఐ, ఎనీ ట్రేడ్, ఇంటర్ ఆర్ ఎస్ఎస్సి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఈ పాస్ అయిన వాళ్ళు. ఓకేనా. సో జెండర్ అయితే మెయిల్ క్యాండిడేట్స్కే ఓన్లీ. ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. శాలరీ అయితే 9,000 పర్ మంత్ అయితే అంటే స్టైపండ్ ఇస్తారు. ఓకేనా. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 50 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ టెక్నికల్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటాయి అన్నమాట. సో వర్క్ లొకేషన్ చూసుకున్నట్టయితే ఏపీఐఐసి, బీపీ, ఎస్ఈజెడ్, అంగల్, అన్నంగి, మద్దిపాడు, ప్రకాశం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ఓకేనా. వర్క్ లొకేషన్ అయితే బెనిఫిట్స్ అయితే చూసుకున్నట్టయితే యాజ్ పర్ ది కంపెనీ నార్మ్స్. ఇక్కడ స్పెషల్ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే ఫ్రీ లోకల్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఫ్రీ వర్కింగ్ లంచ్. ఓకేనా. ఫ్రీ వర్కింగ్ లంచ్ ఇస్తారు, ప్లస్ ఫ్రీ లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళు కల్పిస్తారు అనమాట. ఓకేనా. తర్వాత ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనము ఏపీఎస్ఎస్డిసిలో రిజిస్ట్రేషన్ లింక్లో రిజిస్టర్ అవ్వాలి. తర్వాత డిస్టిక్ ఎవరైతే డిస్టిక్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడాను కొంతమందిని అయితే సెలెక్షన్ చేస్తారు. వాళ్ళందరికీ కూడాను ట్రైనింగ్ ఇస్తారు. సో ట్రైనింగ్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడాను జాబ్లో రిక్రూట్ అవుతారు అనమాట. ఓకేనా. సో ఫ్యూచర్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ట్రైనింగ్ డ్యూరేషన్ చూసుకున్నట్టయితే 15 days అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ట్రైనింగ్ లొకేషన్ ఇచ్చారు కదా, సో అన్నంగి, మద్దిపాడు, ప్రకాశం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అనమాట. ఓకేనా. ట్రైనింగ్ కోర్స్ చూసుకున్నట్టయితే సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ కూడాను మనకి ఇక్కడ నేర్పిస్తారు ట్రైనింగ్లో. సర్టిఫికేట్ ప్రొవైడ్ చూసుకున్నట్టయితే ఏపీఎస్ఎస్డిసి అండ్ కాజ్ క్రాఫ్ట్ నుంచి కూడా మనకి సర్టిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్లేస్మెంట్ ఆపర్చునిటీ చూసుకున్నట్టయితే ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారో ట్రైనింగ్ వాళ్ళందరికీ కూడాను కంపెనీలో రిక్రూట్ చేసుకుంటారనమాట. ఓకేనా. సో ఇక్కడ స్టార్స్లో ఇచ్చారు కదా మనకి ఇక్కడ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ బై ఏపీఎస్ఎస్డిసి అండ్ కాజ్ క్రాఫ్ట్ ఎల్ఎల్పి నుంచి మనకి ట్రైనింగ్ టైంలో ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడాను మొత్తం వాళ్ళే చూసుకుంటారనమాట. సో రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెన్ అంటిల్ 15వ తారీఖు దాకా, అంటే 15/3/2021 లాస్ట్. సో అప్పుడు దాకా మనకి రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెనింగ్ అయితే ఉన్నాయి. సో రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇక్కడ ఇచ్చారు కదా, సో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూసి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో తర్వాత మనకి ఇక్కడ ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అయితే డీటెయిల్గా అడగచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే టెక్ మహేంద్ర నుంచి అయితే మనకి రావడం అయితే జరిగింది. సో ఇక్కడ ఏంటంటే తిరుపతి నుంచి అయితే రావడం అయితే జరిగింది. తిరుపతి, ఆంధ్రప్రదేశ్, టెక్ మహేంద్ర వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. ఇవన్నీ కూడాను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. ఓకేనా. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. ఇక్కడ మనకి జాబ్ రోల్ చూసుకున్నట్టయితే కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనమాట. క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎనీ డిప్లొమా, ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జెండర్ చూసుకున్నట్టయితే మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పాస్డ్ అవుట్ ఇయర్స్ చూసుకున్నట్టయితే 2015, 2016, 2017, 2018, 2019, 2020 ఎవరైతే పాస్డ్ అవుట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో వేకెన్సీ అయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 100 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే గ్రూప్ డిస్కషన్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నోట్లో ఇచ్చారు కదా, నోట్ ఏంటంటే మనకి ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ ఈజ్ మ్యాండేటరీ విత్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఆఫ్టర్ షెడ్యూలింగ్ ద జాబ్ ఆఫ్టర్ అంటే జాబ్ వచ్చేసిన తర్వాత మీకు ఇంటర్నెట్, ల్యాప్టాప్ కానీ మానిటర్ కానీ ఇవన్నీ కూడా మ్యాండేటరీ అనమాట. ఓకేనా. సో వర్క్ లొకేషన్ చూసుకున్నట్టయితే వర్క్ ఫ్రమ్ హోమ్. ఇక్కడ మనకి వెన్యూ చూసుకున్నట్టయితే ఎస్డిహెచ్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, 148 ఎయిర్ బైపాస్ రోడ్, న్యూ బజాజ్ కాలనీ, తిరుపతి, చిత్తూరు డిస్టిక్, ఏపీ. ఓకేనా. ఇవి ఇంటర్వ్యూ డేట్స్ అయితే. ఇంటర్వ్యూ డేట్స్ చూసుకున్నట్టయితే 13/3/2021 మనకి ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. సో ఆ వెన్యూలో. ఓకేనా. రిపోర్టింగ్ టైం అయితే 9 గంటలకల్లా మనకి వెళ్ళిపోవాలి వెన్యూ దగ్గరికి. సో రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెన్ అంటిల్ డేట్ అయితే ఇవ్వలేదు. సో 13వ తారీఖు ఇంటర్వ్యూ అని చెప్పేశారు కదా, సో అక్కడికి వెళ్ళాలి. సో రిజిస్ట్రేషన్ అవ్వాలి. మీరు అక్కడికి వెళ్ళే ముందు రిజిస్ట్రేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు కదా, ఈ ఫోన్ నెంబర్స్ మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కాల్ చేసి అయితే డీటెయిల్గా అడగచ్చు. నెక్స్ట్ మనకి టెక్ మహేంద్ర నుంచే. సో ఇక్కడ ఏంటంటే మనకి అది తిరుపతి, ఇక్కడేమో నెల్లూరు నుంచి అనమాట. ఓకేనా. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్.
సేమ్ మొత్తం సేమ్. ఇక్కడ మనకి వెన్యూ ఒకటి మారుతుందన్నమాట. ఓకేనా. ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్, కోఆపరేటివ్ కాలనీ, కావలి, నెల్లూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ఓకేనా. వెన్యూ అయితే ఇది. సో 14వ తారీఖున ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడ 14/3/2021 ఇంటర్వ్యూ ఉంటుంది. 9 గంటలకల్లా అవుతుంది. సో రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు కదా, ఈ రిజిస్ట్రేషన్ లింక్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో ఇక్కడ సేమ్ అది ఇది ఒకటే, కాకపోతే వెన్యూ ఒక్కటే మారుతుంది, లొకేషన్ మారుతుంది. జాబ్ లొకేషన్ నెల్లూరు, అది తిరుపతి. ఓకేనా. సో నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ నుంచి అయితే మనకి రావడం అయితే జరిగింది. సో ఇది ఎక్కడి నుంచి అంటే విశాఖపట్నం నుంచి అయితే రావడం అయితే జరిగింది నోటిఫికేషన్. సో లొకేషన్ చూసుకున్నట్టయితే, జాబ్ రోల్ చూసుకున్నట్టయితే హబ్ సూపర్వైజర్. ఓకేనా. క్వాలిఫికేషన్ అయితే మనకి మినిమం ఇంటర్ ఆర్ ఈక్వల్ ఎడ్యుకేషన్ అండ్ అబోవ్. ఓకేనా. మినిమం ఇంటర్ ఉండాలి. సో ఇంటర్కి ఈక్వల్గా ఉన్నని, లేకపోతే ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ అయినా వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు అనమాట. ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. వర్క్ లొకేషన్ చూసుకున్నట్టయితే విశాఖపట్నం, రాజమండ్రి అనమాట. ఓకేనా. స్టైప్ అంటే శాలరీ 9,000 అయితే ఇస్తున్నారు. వేకెన్సీ అయితే 20 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మనకి బిజినెస్ డెవలపర్ జాబ్ రోల్ 2 చూసుకున్నట్టయితే బిజినెస్ డెవలపర్. ఓకేనా. బిజినెస్ డెవలపర్ ఇక్కడ మన క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేషన్ అయితే అడుగుతున్నారు. సో ఏజ్ చూసుకున్నట్టయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. సో వర్క్ లొకేషన్ చూసుకున్నట్టయితే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం నుంచి అయితే మనకి వర్క్ లొకేషన్ అయితే అడుగుతున్నారు. సో శాలరీ చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళకి బేస్డ్ ఆన్ శాలరీ అయితే కండక్ట్ ఇస్తారనమాట. సో వేకెన్సీ అయితే 5 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ రౌండ్స్ చూసుకున్నట్టయితే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకేనా. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ క్యాండిడేట్ మస్ట్ బీ అటెండ్ అవర్ హెడ్ ఆఫీస్. ఓకేనా. అటెండ్ అవ్వాలన్నమాట. ఎక్కడంటే హెడ్ ఆఫీస్లో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ చూసుకున్నట్టయితే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలి వెరిఫికేషన్ కోసం. అండ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ అండ్ 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అప్పుడు మనకి బ్యాంక్ ఫ్రంట్ పేజ్ జిరాక్స్ ఉండాలి, ప్లస్ 4 ఆధార్ కార్డు ఉండాలి, అండ్ 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఉండాలి అనమాట. ఓకేనా. స్కిల్స్ చూసుకున్నట్టయితే మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫీల్డ్ మార్కెటింగ్లో 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ డైలీ ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ కస్టమర్ ఇంటరాక్షన్స్. ఓకేనా. సో న్యూ బిజినెస్ లీడ్స్ ఐడెంటిఫికేషన్ అండ్ కన్వర్షన్ స్కిల్స్, సపోర్ట్ టు డెవలప్ బిజినెస్ ఇన్ దేర్ రీజనల్ బ్రాంచెస్ అనమాట. ఓకేనా. వాళ్ళ బిజినెస్ అనేది రీజనల్ బ్రాంచ్ దగ్గర డెవలప్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా. సో నోట్ చూసుకున్నట్టయితే డార్మెటరీ విల్ బీ ప్రొవైడెడ్ ఫర్ ఇనిషియల్ 2 months ఎట్ విశాఖపట్నం ఓన్లీ. విశాఖపట్నంలో స్టార్టింగ్ 2 months కూడాను ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి డార్మెటరీ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ చూసుకున్నట్టయితే 16/3/2021 ఇంటర్వ్యూ డేట్, 10 గంటలకల్లా రిపోర్టింగ్ టైం అయితే ఉన్నది. సో ఇక్కడ వెన్యూ చూసుకున్నట్టయితే నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్, ప్లాట్ నెంబర్ 1, డి బ్లాక్, IDA ఆటోనగర్, విశాఖపట్నం. ఓకేనా. సో రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు కదా, ఈ రిజిస్ట్రేషన్ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. చూసి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కానీ మీకు ఈ ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేసి అయితే డీటెయిల్గా అడగచ్చు. సో నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి గ్రీన్కో నుంచి అయితే వచ్చింది. సో కర్నూల్ అల్ట్రా మెగా సోలార్ పార్క్. ఓకేనా. కర్నూల్ అల్ట్రా మెగా సోలార్ పార్క్ నుంచి అయితే వచ్చింది, కర్నూలు డిస్టిక్ నుంచి. ఓకేనా. సో ట్రైనింగ్ ఫర్ జాబ్ రోల్ మల్టీ సోలార్ టెక్నీషియన్ అనమాట. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మనకి ITI ఆర్ డిప్లొమా క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. పాస్డ్ అవుట్ ఇయర్ చూసుకున్నట్టయితే 2018, 2019, 2020 ఎవరైతే పాస్డ్ అవుట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. 30 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మనకి ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ APSHDCలో రిజిస్టర్ అవ్వాలి. తర్వాత డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను కొంతమందిని ఎలిజిబుల్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళందరికీ కూడాను ట్రైనింగ్ ఇస్తారు సాఫ్ట్ స్కిల్స్ మీద, వాటి మీద. సో తర్వాత
ట్రైనింగ్ అయితే ఉంటుంది 10 డేస్ ట్రైనింగ్ అయిపోగానే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. ఓకేనా. ఫ్యూచర్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ చూసుకున్నట్టయితే 10 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ట్రైనింగ్ లొకేషన్ చూసుకున్నట్టయితే గ్రీన్కో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కర్నూల్ ఆల్ట్రా మెగా సోలార్ పార్క్. ఓకేనా. సో ఇది సకునాల విలేజ్, ఓర్వకల్ మండల్, కర్నూలు డిస్టిక్. ట్రైనింగ్ కోర్స్ చూసుకున్నట్టయితే 2000 ఎనర్జీ సిస్టమ్ నుంచి ఏమైనా టెక్నాలజీస్ ఇవన్నీ కూడాను వాళ్ళు చెప్తారనమాట ట్రైనింగ్లో. ఓకేనా. తర్వాత సర్టిఫికేషన్ ప్రొవైడ్ అయితే చేస్తారు గ్రీన్కో అండ్ ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు. సో డాక్యుమెంట్ క్యారీ ఏంటంటే ఇక్కడ మనకి కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ అయితే తీసుకువెళ్ళాలి, ప్లస్ ఆల్ ఒరిజినల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, ప్లస్ అప్డేటెడ్ ఆధార్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకుని వెళ్ళాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ స్టార్లు ఇచ్చారు కదా, ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ బై ది కంపెనీ అనమాట. ఓకేనా. ట్రైనింగ్ పీరియడ్లో ఫుడ్ అండ్ అకామిడేషన్ మొత్తం కంపెనీ అయితే ఇస్తుంది. సో నెక్స్ట్ రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెన్ ఎప్పుడు దాకా అంటే 13/3/2021 దాకా ఓపెనింగ్ అయితే ఉంటాయి. సో రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు కదా, ఈ లింక్లో మీరు రిజిస్టర్ అవ్వాలి. సో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో చూసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారు కదా, ఈ ఫోన్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ డీటెయిల్గా అడగచ్చు. సో ఇవి మనకి వచ్చిన నోటిఫికేషన్స్. సో ఫ్యూచర్లో ఎలాంటి నోటిఫికేషన్లు వచ్చినా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో వీడియో కనుక నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, సో షేర్ కూడా చేయండి. సో లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల మీరు లైక్ చేసినప్పుడు నాకు ఇంకా మోటివ్గా ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది. సో నోటిఫికేషన్స్ కూడా ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో మీకే యూస్ఫుల్ అవుతుంది. సో లైక్ చేయండి. So thank you for watching my video. Jai Hind.